ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. స్క్రబ్బర్ ప్యాకింగ్ చేస్తే చాలు భారీగా ఆదాయం అంటూ నమ్మించారు. చివరకు లక్షల్లో మోసం చేశారు. అన్నమయ్య జిల్లాలో స్క్రైబ్ ఎక్స్ పేరుతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్యాకింగ్ మెషిన్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ప్రజల నుంచి ఏకంగా 1,58,00,000 రూపాయలకు పైగా వసూలు చేసిన ముఠాను పోలీసులు గుర్తించారు. తప్పు చేసిన ఓ పద్ధతి, ఓ విధానం ఉండాలని అనుకున్నారో ఏమో కానీ స్క్రైబ్ ప్యాకింగ్ స్కామ్ కోసం నిందితులు పక్కా ప్లాన్ తో ముందుకు సాగారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్, బ్యాంకు ఖాతాలు, బిల్ బాక్స్, ఇలా ఒక్కటేమిటి అన్ని కూడా చాలా పక్కడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. స్కామ్ పై ఫుల్ ఫోకస్ చేసిన పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది. ప్యాకింగ్ మెషిన్ కోసం 30,000, సెక్యూరిటీ డిపాజిట్ గా ₹1,00,000 వసూలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మదనపల్లె బ్రాంచ్ లో 90 మంది నుంచి ఏకంగా 1,08,00,000కు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. తిరుపతి బ్రాంచ్ లో 80 మంది. ఈ 80 మంది నుంచి కూడా ₹50 లక్షల వసూలు చేసినట్టు గుర్తించారు. విచారణలో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు తిరుమలకొండ రమేష్ ను అరెస్టు చేశారు. ఈ స్క్రైబ్ స్కామ్ కు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, పూర్తిగా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా, అంటే స్కామ్ చేయాలి అన్న ఒక ప్లాన్ తో మొత్తం కూడా ఒక నెట్వర్క్ నే బిల్డ్ చేసుకున్నారు వీళ్ళు. ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ స్కామ్ లో? సిచ్యువేషన్ ఏంటి ఉమా? ఇప్పటివరకు అటు తిరుపతి, మదనపల్లిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరే కాదు, వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దదిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఒక ఆఫీస్ సెటప్ పెట్టి, సో ఏదైతే మహిళలకి ఉపాధి కల్పిస్తున్నట్టు నమ్మించి, అంటే తమ భర్తల కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళు కలిగించిన తర్వాత, సో వాళ్ళ దగ్గర నుంచి మొదటగా మిషన్ని 30,000కి అమ్ముతారు. ఆ తర్వాత ఆఫీస్ సేఫ్ డిపాజిట్ పేరుతో ₹1,00,000 తీసుకుంటారు. సో దీనికి అగ్రిమెంట్ కూడా వాళ్ళు చాలా పక్కాగా, ఎంఎన్సీ కంపెనీ ఏ రకంగా అయితే అగ్రిమెంట్ ఇస్తుందో ఆ రకమైనటువంటి ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. సో జరిగిన తర్వాత ఆ మిషన్ అనేది ఇచ్చి డబ్బులు మొత్తం కూడా తీసుకుంటారు. సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మేము దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తాం, మీరు తయారు చేసి ఇస్తే, సో దానికి సంబంధించి ప్రతి నెల కూడా ₹1,00,000 కట్టినటువంటి వారికి 15 రోజులకి 15,000, అదే రకంగానే నెల రోజులకి 30,000 వస్తామని చెప్పి కూడా వాళ్ళు నమ్మించారు. సో ఈ రకంగానే అనేక మంది కూడా బాధితులు ఇప్పటికీ వస్తున్నారు. అంటే మదనపల్లి బ్రాంచ్లోనే 90,000 అంటే 90,000 తీసుకొని దాదాపు 90 మందిని దాకా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక తిరుపతికి సంబంధించి దాదాపు 80 మందికి పైగా బాధితులు ఇప్పటికే వచ్చారు. కాకపోతే వీళ్ళ నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఉందనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతం కూపీలాగుతున్నారు. రమేష్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలించారు. బట్ అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోర్టులో కూడా పోలీసులు ఆ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే దీని నెట్వర్క్ ఎంత ఉంది, అది ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది మోసపోయారనే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అటు మదనపల్లిలో రమేష్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, తిరుపతిలో రవితేజ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ ఉమాశంకర్. తిరుమలకొండ రమేష్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఆయన, అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అంటాం మేము. అయితే ఎంతమందికి కనెక్టెడ్ కూడా ఉంటారు, అది కూడా చేయడానికి ముందు వీడిని రిమాండ్కి మనం వితిన్ స్టిపులేటెడ్ టైంలో పంపించాలి. కాబట్టి ముందు రిమాండ్కి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఈ దర్యాప్తులో ఇంకా బోల్డ్ విషయాలు తేవలసి ఉంది. ప్రస్తుతానికి ఈ మెషిన్స్ అన్నీ సీజ్ చేశారు.